Gluta Rosa by Christmas Beauty. ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయా? ఇప్పుడున్న జిల్లాల రూపురేఖలు కూడా మారతాయా? గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్లో ఎలాంటి చర్చ జరిగింది? లెట్స్ వాచ్. ఏపీలో వచ్చే నెల 15 నాటికి జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పులపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నివేదిక ఇవ్వనుంది. జిల్లాలు, మండలాలు, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పులపై సెప్టెంబర్ 15 నాటికి తమ నివేదికను సీఎం చంద్రబాబుకు సమర్పించాలని మంత్రుల బృందం నిర్ణయించింది. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో ఏర్పాటైన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మొదటిసారి అమరావతిలోని సచివాలయంలో సమావేశమై చర్చించింది. ఈ మీటింగ్లో మంత్రులు అనగాని సత్యప్రసాద్, పి నారాయణ, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్తో పాటు రెవెన్యూ శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. డిసెంబర్ 31లోగా జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పుల ప్రక్రియ ముగించాల్సి ఉంది. 1974 ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్స్ ఫార్మేషన్ యాక్ట్ ప్రకారంగా 26 జిల్లాలు చేశారు. అయితే అప్పుడు ఏంటంటే తొందరపాటుతనం అవ్వచ్చు, లేకపోతే కొన్ని ఒత్తిళ్లు అవ్వచ్చు, అనుకూలంగా జరగలేదనే భావంతో ఒక జీవోం ఏర్పాటు చేసి వాటికి పరిపాలనా సౌలభ్యం ఉండే విధంగా యాక్సెసిబిలిటీ బాగుంటుంది, ఎక్కడికైతే మండలాలకి ఎలా ఉంటుందో ఆ యాక్సెసిబిలిటీ, అలాగే జియోగ్రఫిక్ గా, అలాగే రెవెన్యూ ఆర్జించే విధంగా డెమోగ్రాఫిక్ గా కూడా ఎలాగైతే ఉండాలో అవన్నీ కూడా అధ్యయనం చేయడం కోసం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చేయడం జరిగింది. అలాగే ఏదైతే రాష్ట్ర నలుమూల నుంచి కూడా మాకు వచ్చినటువంటి అన్ని రిప్రజెంటేషన్స్ పైన కూడా చర్చించడం జరిగింది. గత ప్రభుత్వం జిల్లాల పునర్విభజనను సక్రమంగా చేయని కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ తప్పులను సరిచేసేందుకే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ని ఏర్పాటు చేసినట్లు కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఈ నెల 29, 30 తేదీల్లో మంత్రుల బృందం 2 గ్రూపులుగా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో పర్యటించనుంది. ఆ సమయంలో ప్రజా ప్రతినిధులు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. వినతులు ఇచ్చేందుకు సెప్టెంబర్ 2 ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఇప్పటికే ప్రభుత్వం వద్దకు వచ్చిన అనేక సూచనలపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చర్చించింది. ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుంచి వినతులు స్వీకరించి వాటన్నిటినీ కలిపి సెప్టెంబర్ 15 నాటికే నివేదికను సీఎంకు అందజేయనుంది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్. ప్రజలు ఇప్పటి నుంచే కలెక్టర్లకు తమ వినతులను ఇవ్వొచ్చని జీవోఎం తెలిపింది. చీరాలను జిల్లా కేంద్రం చేయాలని అనేక వినతులు వచ్చాయి. గుంటూరు, పల్నాడులలో ఒక జిల్లాకు గుర్రం జాషువా పేరు పెట్టాలి అనే డిమాండ్ ఉంది. జిల్లా, డివిజన్, మండల, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పులతో పాటు కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని కూడా జీవోఎం పరిశీలించనుంది. పరిపాలన సౌలభ్యం, ప్రజలకు అందుబాటులో ఉండడం, ప్రభుత్వానికి ఆదాయం పెరగడం లక్ష్యంగా తమ సూచనలు ఉంటాయని చెప్పారు మంత్రులు. ఉమ్మడి జిల్లా కేంద్రాలతో పాటు గిరిజనులకు అందుబాటులో ఉండే విధంగా 2 గిరిజన ప్రాంతాలను కూడా మంత్రుల బృందం పర్యటించి వారి అభిప్రాయాలు తీసుకోనుంది. ఉమ్మడి 13 జిల్లాలతో పాటు గిరిజన ప్రాంతాల్లో చాలా మంది ఈ సమస్య పైన కొంచెం వాళ్ళ మనోభావాలు వ్యక్తపరచడానికి కోసం ఆ వెసులుబాటు కల్పించడానికి 2 ప్రాంతాల్లో వాళ్ళకి అవకాశం కల్పించాలని నిర్ణయించుకున్నాం. ఒకటి ఏంటంటే ఏఎస్ఆర్ జిల్లాలో పాడేరులో, మరొకటి రంపచోడవరం, తర్వాత ఈ ముంపు ప్రాంతాల్లో గురైన ఆ 7 మండలాలు పాపం వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఒక అవకాశం కల్పించి మా మంత్రులందరితో కూడా ఒక సమావేశం అక్కడ ఏర్పాటు చేస్తే వాళ్ళు ఆ గ్రీవెన్సెస్ ఇచ్చి దాని ప్రకారంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నివేదిక. సమావేశం జరుగుతూ ఉండగానే దాదాపు 15 మంది జిల్లా, మండల, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పులపై మంత్రుల బృందానికి తమ వినతులను సమర్పించారు. చీరాల నుండి వచ్చిన కొందరు బాపట్ల జిల్లా కేంద్రాన్ని చీరాలకు మార్చాలని, బాపట్ల జిల్లాకు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పేరు పెట్టాలని కోరారు. శ్రీకాకుళం జిల్లా మురిపాక నుండి వచ్చిన గ్రామస్తులు తమ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని కోరారు. కృష్ణా జిల్లా మడిచెర్ల గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ ప్రజలు తమ గ్రామాన్ని బాపులపాడు మండలం నుండి తీసేసి నూజివీడు మండలంలో గాని, ముసునూరు మండలంలో గాని కలపాలని